నమస్కారం. ఇవాళ మనం మెడికల్ ఆస్ట్రాలజీలో భాగంగా క్యాన్సర్ అనే వ్యాధి గురించి, దానికి మనకి జ్యోతిష్య శాస్త్రం రీత్యా ఏ గ్రహాలు కారణమవుతాయి, ఏ పరిస్థితుల వల్ల ఈ క్యాన్సర్ అనేది ఫామ్ అవుతుంది, జాతక చక్రంలో మనం ఎలా తెలుసుకోవచ్చు అనే దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా అసలు క్యాన్సర్ అంటే అబ్నార్మల్ సెల్ గ్రోత్. మనకి క్యాన్సర్లో ఈ అబ్నార్మల్ సెల్ గ్రోత్ అనేది కనబడుతుంది. ఇది బికాజ్ ఆఫ్ టాక్సిన్స్ బాడీలో రిలీజ్ అవ్వటం వల్ల మనకి కలుగుతుందని మనం అనుకోవచ్చు. దీన్ని ఆటో ఇమ్యూన్ అంటారు. కారణం తెలియదు మనకి. మనం ప్రప్రథమంగా జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఒక జాతక చక్రాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ క్యాన్సర్ కారకంగా కొన్ని గ్రహాలని మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా రాహు అనేది ఈ అబ్నార్మల్ సెల్ గ్రోత్ అనే దానికి ప్రాథమిక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే బాడీలో పాయిజన్కి కూడా ఈ రాహు కారణమవుతాడు. అలాగే టాక్సిన్స్ రిలీజ్ అవ్వడానికి కూడా ఈ రాహువే కారణమవుతాడు. ఇంకొక గ్రహం శని భగవానుడు స్మాల్ ట్యూమర్స్, అంటే చిన్న చిన్న ట్యూమర్స్ ఫామ్ అవటానికి, అంటే స్లో గ్రోత్ ఉండేవి, ఫాస్ట్ గ్రోత్ కాదు, స్లో గ్రోత్ ఉండే ట్యూమర్స్కి ఫామ్ అవటానికి కారణం శని భగవానుడు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు కూడా శని భగవానుడే కారణమవుతాడు. ఎప్పుడైతే రాహు శని యొక్క కలయిక జరుగుతుందో ఏ చార్ట్లో అయినా, వీళ్ళు కొంత ఈ క్యాన్సర్ ఫార్మేషన్ రిస్క్లో ఉంటారు. కాబట్టి ఈ కాంబినేషన్స్ ఎక్కడన్నా ఫామ్ అవుతున్నాయేమో ఒకటి పరిశీలించుకోవాలి. ఇంకొక గ్రహం వచ్చేసి కుజుడు ఏంటంటే బ్లడ్ బోన్ మ్యారోకి కారకుడు. అలాగే బ్లడ్కి, అలాగే ట్యూమర్స్కి, వూండ్స్కి కూడా కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఆయన ఇన్ఫ్లమేషన్ కూడా కారణమవుతాడు. అయితే ఈ రాహు కుజ శనుల యొక్క కలయిక వీక్షణ గనక ఏ జాతక చక్రంలో అయితే మనం పరిశీలిస్తామో, ఇది ఖచ్చితంగా ప్రాబబిలిటీ క్యాన్సర్ రావటానికి 80% కారణం అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే జాతక చక్రంలో చంద్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో కూడి ఉన్నా లేదా వీక్షణ పొందినా కూడా బాడీ ఇమ్యూనిటీ పడిపోతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి సర్క్యులేటరీ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా మనం ఎక్కువగా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకో గ్రహం గురుగ్రహం, ఎక్స్పాన్షన్కి కారకుడు గురువు. ఏదైనా గ్రోత్ మల్టిప్లై అవ్వాలంటే గురువు యొక్క వీక్షణ అనేది కంపల్సరీ. గురువు ఎప్పుడైతే ఏ జాతక చక్రంలో మనకి పాపగ్రహయుక్తుడైన పాపగ్రహ వీక్షణ పొంది చెడు స్థానాల్లో ఉన్నట్లయితే కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మనం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మెయిన్ గురువు లివర్కి కారకుడు కాబట్టి లివర్ క్యాన్సర్స్ వచ్చేవారిలో ఈ గురువు యొక్క అఫ్లిక్షన్ని మనం విశేషంగా గమనించవచ్చు. ఇక స్థానాల పరంగా వచ్చినట్టయితే మనకి షష్టమ భావం ఏదైతే రోగ శత్రు రుణస్థానంగా మనం చెప్పుకుంటాం, ఆ షష్టాధిపతి గనక లగ్నంతో కానీ అష్టమ స్థానంతో కానీ అష్టమాధిపతితో కానీ దశమాధిపతితో కానీ కలిసి ఉన్నట్లయితే, పాపగ్రహ వీక్షణ పొంది కానీ పాపగ్రహాలతో కూడినట్లయితే ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏ జాతక చక్రంలో అయితే కుజుడు చంద్రుడు వీరిరువురు కూడా కలిసి అష్టమ భావంలో ఉండి రాహు వీక్షణ గనక పొందితే వారికి కూడా బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా విశేషంగా గమనించాలి. అలాగే జాతక చక్రంలో చతుర్థ భావం కర్కాటక రాశి చతుర్థాధిపతి గనక పాపగ్రహాలతో కూడి లేదా పాపగ్రహ వీక్షణ పొందినట్లయితే కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. అలాగే షష్టమ భావం పాపగ్రహయుక్తమై ఉన్న, అలాగే షష్టాధిపతి పాపగ్రహయుక్తమై ఉన్న, అలాగే సూర్యుడు అస్తంగత్వ దోషాలు పొందినా కూడా స్టమక్ లేదా కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు కనుక అష్టమ స్థానం అఫ్లిక్షన్ అయి చంద్రకుజులు పాపగ్రహ యుక్తి కానీ పాపగ్రహ వీక్షణ పొందినట్లయితే బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కనుక జాతక చక్రాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు
లగ్న భావం కానీ షష్టమ భావం కానీ అశ్లేష నక్షత్రంతో కూడి యుక్తమై ఉన్నప్పుడు ఆ అశ్లేష నక్షత్రానికి కుజుడి యొక్క వీక్షణ వచ్చినప్పుడు వారికి ఖచ్చితంగా క్యాన్సర్స్ వస్తాయనేది మనం ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు. ఈ క్యాన్సర్స్ రావటానికి మీ యొక్క పూర్వజన్మ కృతం కూడా ఒక కారణం. పూర్వజన్మలో ఏదైనా పాపం చేసి ఉన్నట్లయితే ఆ పాపం వలన కూడా ఈ జన్మలో దీర్ఘకాలిక వ్యాధులు లేదా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ జన్మలో మేము అంత పుణ్యమే చేశాము, పాపాలు చేయలేదు, కానీ మాకు ఈ వ్యాధి వచ్చిందనే బాధపడే వారికి ఇది విశేషంగా గుర్తుంచుకోవాలి. ఈ దీర్ఘకాలిక రోగాలు రావటానికి పూర్వజన్మ యొక్క కృతం కూడా ఒక కారణం. అలాగే ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే వ్యాధి. ఏ లీనియేజ్లో అయితే శాపగ్రస్తులై ఉంటారో, అంటే వారు చేసిన పూర్వీకులు చేసిన పాపం వెంటాడుతుందో ఆ కుటుంబంలో తరతరాలుగా ఈ యొక్క వ్యాధి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా మీ యొక్క జ్యోతిష్యుడి ద్వారా పరిశీలింపజేసి అనువైనటువంటి పరిహారాలను పొంది ఈ యొక్క వ్యాధి నుంచి బయటపడే అవకాశాన్ని లేదా తగ్గించుకునే అవకాశాన్ని మీరు పొందవలసిందిగా సూచిస్తున్నాను.